ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-27 వచనాలు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఒకప్పుడు వాగ్దాన నిబంధనలు లేని వారంగాను అన్యజనులంగాను లోకంలో జీవించుచూ ఉన్నాము. దేవునికి దూరస్థులమైపోయి మన ఇష్టానుసారమైన త్రోవలో మనము తిరుగాడుచు మన ఇష్టానుసారంగా మనము జీవించుచూ ఉన్నాము. అయితే దేవుడు మన యందు జాలి చూపించి దయ చూపించి తన కృపా సంకల్పము చొప్పున ప్రభువైన యేసుక్రీస్తునందు మనల్ని ఏర్పరచుకొని పిలుచుకొని రక్షించి ఉన్నాడు. ఆయన కలువరి శిలువలో తాను చేసిన బలియాగము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి మన పాపముల నుండి మనల్ని విమోచించి మనల్ని పరిశుద్ధులుగా చేసి తండ్రికి వారసులుగా చేసి ఉన్నాడు. ఆ గొప్ప నిరీక్షణ ఏమై ఉంది? యేసుక్రీస్తు ప్రభువారే మన నిరీక్షణ. ఆయన యందు మనకు నిత్య జీవము, పరలోక రాజ్యము, దేవునితో సదాకాలము ఉండేటువంటి గొప్ప ధన్యతని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రాకపోయి ఉండినట్లయితే, ఆయన కలువరి సిలువలో తన దేహమును సిలువ వేటుకు అప్పగించకపోయినట్లయితే, ఆయన మన కొరకే బలిగా అర్పించబడకపోయినట్లయితే మనము మన పాపంలోనే చచ్చి ఉండేవారము. నిత్య ఉగ్రతకు మనము గురి అయ్యేవాళ్ళము. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తునందు ఏర్పరచుకొని మనల్ని పిలుచుకొని రక్షించి ఉన్నాడు. నిత్య జీవమును మనకి ఇచ్చి ఉన్నాడు. మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారే కదా. ఆయన మరలా తిరిగి రాబోచి ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను మరలా వస్తాను, మిమ్మల్ని నాతో కూడా తీసుకొని వెళ్తాను అని. ఇటు నిరీక్షణ మనకి ఉంది. మనం యేసుక్రీస్తునందు జీవించుచున్నాము. ఆయన మనలో ఉన్నాడు. ఆయన మన కొరకై రాబోచున్నాడు. మనము ఆయనతో పాటు పరలోక రాజ్యమునకు తండ్రి వద్దకు వెళతాము. ఇది గొప్ప నిరీక్షణ. అలాగే మన దేహములు కూడా విమోచించబడతాయి. మహిమ దేహమును దాల్చుకొని మనం తండ్రి వద్దకు వెళ్తాము అనేటువంటి నిరీక్షణ. మరి ఇటు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్న మనము ఆయన కొరకే ఎదురు చూచుచున్నాము కదా. మన జీవితంలో మనకు జరగవలసిన కార్యం కొరకై ఎంతగానో ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి కనిపెట్టుకుంటూ ఉంటాము. అది ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు నెరవేరుతుంది నా జీవితంలో, ఎప్పుడు సంభవిస్తుందా అని. అలాగే అది జరిగినప్పుడు మనం దేని కొరకైతే నిరీక్షించామో, దేని కొరకై మనం ఎదురు చూసి ఉన్నామో, దేని కొరకైతే మనం కనిపెట్టుకొని ఉన్నామో, అది జరిగినప్పుడు, నెరవేరినప్పుడు మనం దాని కొరకే మళ్ళీ నిరీక్షించం కదా, దాని కొరకే ఎదురు చూడం కదా. ఎందుకంటే అది నెరవేరింది కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మారు మనసు నుండి పాపక్షమాపణ నుండి రక్షించబడిన ప్రతి క్రైస్తవురాలి నిరీక్షణ ఈ దేహమును విడిచి తండ్రి యొద్దకు సదాకాలము దేవుని రాజ్యంలో జీవించడం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు అనే నిరీక్షణ. ఆయన యందు మనకి నిత్య జీవము, పాపక్షమాపణ నుండి మనకు నిత్య జీవం ఉంది. అలాగే ఆయన మన కొరకే సిద్ధపరిచిన మహిమ కిరీటము, జీవ కిరీటము, వాడబారిన కిరీటము మన కొరకే ఉన్నాయి. మనము దేవుని యొక్క వారసులము. అలాగే ఆయన కుమారుడు, రాజకుమారుడుగాను రాజకుమార్తెగా మనం చేయబడి ఉన్నాము. చూడండి ఎంత గొప్ప ధన్యత. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం యాత్రలో ఉన్నాము. ఈ లోకంలో అనేకమైన శోధనలు, అవమానాలు, నిందలు, కష్టాలు, ఎన్నో బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, అలాగే దేహంలో అనేకమైనటువంటి రోగములు, బాధలు, ఇవన్నీ ఇక మనకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఇక ఉండవు. ఎందుకనగా నిత్య జీవం మనం సదాకాలము ఆయన ఎందుకు కలిగి ఉంటాము, ఆయనతో కూడా ఉంటాము. ఆ రాజ్యంలో ఆయనతో కూడా మనం వెళ్తాము. ఇంత గొప్ప నిరీక్షణ మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఈ లోకంలో మనం జీవించేంతకాలము విశ్వాసంతో మనం ఓపిక కలిగి నిరీక్షణ కలిగి జీవించాలి. అలాగే శోధకుడు ఎంతగానో మనల్ని లోకంలో పడివేటకు దేవుని నుంచి వేరు చేయటకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటిని మనము జయించాలి, వాటికి లొంగిపోకూడదు. మనము దేవుని
యందు స్థిరంగా ప్రభువైన యేసుక్రీస్తు అను పునాది మీద గట్టిగా మనం కట్టబడాలి. విశ్వాసము, ప్రార్థన, దేవుని వాక్య ధ్యానము ఇవన్నీ మనకి ఎంతగానో సాయం చేస్తూ ఉంటాయి. ఆయన నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు మనకి సదాకాలం ఉంటుంది. కనుక ఓపిక కలిగి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తారు, మనల్ని తీసుకుని వెళ్తారు, మనం తండ్రి యొద్దకు వెళ్తాము, సదాకాలం ఆయనతో యుగయుగాలు ఆనందంగా ఉంటాము, నిత్య జీవం మనకి ఆయన ఇస్తారని నిరీక్షణ కలిగిన మనము మన సిద్ధపాటు జీవితం కలిగి భయభక్తులు కలిగి ఆయన రాకడ కొరకే ఎదురు చూచు వారంగా ఉండాలి. ఈ లోకంలో మనం యాత్రలో ఉన్నాము, మన యాత్ర పరలోకమునకు. అయితే మనం దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో, దేని కొరకై మనం సాగిపోతూ ఉన్నామో అది నెరవేరబడినప్పుడు ఇక మనకి దాంతో పని లేదు కదా. ఇక నిత్య ఆనందమే, పరమానందమే.